మహేష్ ఏటా అలా ఉన్నా? చాలా బాధగా ఉందిరా మధు. ఏరా ఏటైందిరా? మనం ఎంత కష్టపడి స్క్రిప్ట్ రాస్తాం రా, ఎంత కష్టపడి డబ్బింగ్లు చెప్తాం, ఎంత కష్టపడి యాక్టింగ్లు చేస్తాం. అంతే కష్టపడి చేసిన వీడియోల్ని ఆ జనాలు చూసి నవ్వుకొని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు కదరా. అది మంచి విషయమే కదరా, దానికెందుకురా బాధపడుతున్నావు? ఎక్కడ వచ్చిందిరా పెద్ద చిక్కు. మన వీడియోలు చూసి వాళ్ళు కిక్కు పొందుతున్నారు కానీ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మాత్రం క్లిక్ చేయట్లేదు. ఇంకెలా పెరుగుతారా మనకి సబ్స్క్రైబర్స్? ఎప్పుడు అవుతుందిరా 5 మిలియన్? ఎలా ఇస్తావురా 5 మిలియన్ సాయి కిరణ్ గిఫ్ట్? నిజమారా, నువ్వు చెప్తుంటే మాకు కూడా బాధగా అనిపిస్తుంది. ఏటండి మీరే వీడియోలు చూస్తున్నారు, కింద సబ్స్క్రైబ్ కొట్టచ్చు కదా. ఇక్కడ చూడండి ఎంతమంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోలు చూసేస్తున్నారా. చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫిల్మీ మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఒరా కొంచెం పాండ్స్ పౌడర్ పోయి ఇక్కడ. ఈ స్ట్రైకర్ బెల్లం పాకం అతుక్కుపోయినట్టు అతుక్కుపోతుంది. ఇదిగా వేస్తున్నాను. ఎరా ఎక్స్ట్రాలా అటేపు జల్లు ఇటేపు జల్లవా? బోర్డు మొత్తం జల్లే. ఒరా నువ్వు కొట్టింది ఒక పెక్కలేదు కానీ పౌడర్ డబ్బా మొత్తం ఒకటేస్తున్నావురా. ఇప్పుడు చూడరా ఆ రెడ్ కాయిన్ సూరెట్టి ఎలా సూట్ చేస్తాను. ఒరే బాబు హాఫ్ రెడ్ అది. మీ కొట్టుకెళ్ళి పద్దుల పుస్తకంలో రాసుకోవాలా రూల్ నేను. ఒరే అది హాఫ్ రెడ్ రా. ప్రతి ఓడు ఆటగాడారా బాబు. ఇదిగా ఇక్కడ ఎట్టాను ఓకేనా? ఆడు ఆడంటే ఎలాగ ఆడతారా అక్కడ సూరు లేకుండా? అక్కడ ఆడతాను, నాకు సూరు ఉంది. ఒరే గోల్ చేయకుండా ఎట్టుకోరా బాబు అక్కడే. ఒరే అలాగెలాగ అవుతుందిరా? వదిలేరా పడతాడు ఎలాగో కొట్టలేడు. ఇలాగెళ్ళి అలా తగిలి అలా పడిపోలే. ఒరే క్యారం బోర్డు ఆడుతున్నావు చేతపడి చేస్తున్నావా? ఒరే పక్క నుంచి అలా మింగేస్తుంటే ఎలా ఆడతారా? కొట్టినంత వరకైనా సైలెంట్ కొండంరా. ఒరే మధు స్ట్రైకర్ పక్కకు కొట్టిరా, అది నాకు షూర్ కొంది, నేను కొడతాను. ఒరే నాకు అర్థం కాదు, నేనేమన్నా గాజులు తొడుక్కున్నానేట్రా? రిఫ్ లాగానంటే కాయిన్లన్నీ జిఫ్మని పడిపోతాయి చూడు. థ్యాంక్స్ రా మామ, మా పెక్కలో 2 వేసు. ఒరే మధు వదిలేమన్నాను కదా, నేను కొడతాను అన్నాను కదా. ఒరే బల్లే అది నిజంగానే పెక్క కొట్టడాక అది కళ అనుకోలే. బాగా చెప్పావురా మహేష్. ఒరే బల్లిగా నువ్వు నా టీం రా. ఒరే మావ కళ అంటే గుర్తొచ్చింది. రాత్రి పడుకున్నప్పుడు నాకు మంచి కళ వచ్చిందిరా. పడుకున్న కళ్ళే వస్తాయి, కత్రినా కైఫ్లు కరీనా కపూర్లు రారు. ముందు ఆలే వచ్చారా, కానీ మనకి హిందీ రాదు, వాళ్ళకి తెలియరాదని పంపించాను. అరే మంచి ఛాన్స్ మిస్ చేస్తావురా. గూగుల్ తెలియని వాళ్ళపో. అవును రమేష్, నాకు ఐడియా రాలేదు. రే బుల్సిట్ అని తెలుగులో ఏంటంటారు తెలుసా? సింపుల్ గా చెప్పాలంటే సొల్లు అంటారు. ఆ సొల్లు ఆపేసి నీకు వచ్చిన కళ ఏంటో చెప్పు. ఓకే ఓకే, రాత్రి భోంచేసి ఇలా పడుకున్నానో లేదో కల్లోకి మా ముద్దులు మేకు జుట్టుగాడు వచ్చి ఆడి జోబులోంచి ఒక 500 నోటు తీసి పదండ్రా పార్టీ చేసుకుందామని మా అందరినీ తీసుకెళ్లాడట్రా. ఒరే నీ అబ్బా, నాకే గానీ శక్తులుంటే ఇక నీకు అసలు కళ్ళే రాకూడదని చెప్పించుదునురా. పార్టీ ఇప్పించమని డైరెక్ట్ గా అడగచ్చు కదరా, ఈ డొంక తిరుగుళ్ళని ఎందుకే? నీకు తెలుసు కదరా మహేష్, నాకు ఏదైనా అడగాలంటే సిగ్గనే. చిన్నపిల్లల దగ్గర సిగ్గు పిల్లలు ఎదుకెళ్ళిపోయాడు. సిగ్గంటే మేము సిగ్గుపడాలి. ఎలాగో ఈ ఆటలో మీరే గెలుస్తారు, గెలిచిన ఆనందంలో పార్టీ ఇప్పించే. నేను ఏ జన్మలో పాపం చేస్తే నిన్ను నాకు ఫ్రెండ్ గా పంపాడు రా దేవుడు. ఒరే మహేష్, ఇలా టాపిక్లు అన్ని నూడిల్స్ తింటూ మాట్లాడుతుంటే భలే ఉంటదిరా. పద పద. ఒరే మధు గేమ్ అవుడి రా వెళ్దాం. అని వాడు గొప్ప ఒకటి ఆడేస్తున్నాం అంటే మళ్ళీ గేమ్ అవుట్ మళ్ళీ పదా కొట్టు మీ అంగాడు. ఏట్రా చెప్పండి, సింగిల్ ఎక్క డబుల్ ఎక్క? ఒరే మహేష్, ఫిల్మీ మోజీ పెట్టినప్పటి నుంచి చూస్తున్నాను రా. నూడిల్స్ 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 అని అంటారు గానీ పిజ్జాలు బర్గర్లు అనే పదాలే తెలియదేట్రా నీకు? ఆహా ఏది నీ జోబులో ఉన్న తీయి. ఇదిగో 2 బొక్కలు ఉన్నాయి, తీసుకో. మీకు పార్టీ ఇవ్వడమే బొక్క అంటే బొక్కలను జోబులు వేసుకొచ్చి బర్గర్లు గిర్గర్లు అని బొక్కలో మాట్లాడే గువ్వ మీద గుద్దిగలను. ఆర్డర్ చెప్పా. నువ్వేట్రా అంత దీర్ఘంగా ఆలోచించేస్తున్నావు? అబ్బే ఏం లేదురా మహేష్, చెప్పరా. అందరం డబుల్ ఎక్కే చెప్తున్నాం కదా, అవును అలా అందరిది ఒకేసారి వేసేయకుండా నాది ఒక్కడిదే సెపరేట్ గా వేయమందాం అనుకుంటున్నాను రా. అప్పుడు ఆ డబుల్ ఎగ్ లో గుడ్డు ముక్కలన్నీ ఎక్కడికి మిస్ అయిపోకుండా నా ప్లేట్లోకి వస్తాయి కదా. ఒరే ఒరే ఒరే, ఆ గుడ్లు పెట్టిన కోడి కూడా అలాగ ఆలోచించుంటదేమరా, గుడ్లన్నీ అదే పెట్టిందని. ఎంత ఊపిగాడిలా ఎలా ఉన్నావురా? అన్నా డబుల్ ఎగ్ నూడిల్స్ 4 ప్లేట్లు. కూర్చుంటా తమ్ముడు, ఈ వల్ల సుజీత నూడిల్స్ బండి ఎంత ఫేమస్ అయింది విజయనగరంలో. నిజమేనన్నా, అందరూ అడ్రస్ ఎక్కడ అని అడుగుతున్నారు. చెప్పదురు తమ్ముడు, ఫ్లో తట్టుకోలేం. అయ్యా ధర్మం చేయండి అయ్యా, ఫాస్ట్ ఫుడ్ తిని 3 రోజులు అయిందయ్యా, దయచేసి ధర్మం చేయండి అయ్యా. ఒరా బాబు ఎన్నిసార్లు చెప్పాలరా నీకు, బిజినెస్ టైంలో రావద్దని, కస్టమర్లు ఇబ్బంది పడతారా? పక్కలే. అయ్యా ఎవరైనా ధర్మం చేయండి అయ్యా, చిల్లర లేదంటే చెప్పండి అయ్యా, స్కానర్ ఉందయ్యా, ఫోన్ పే చేస్తే పొగడు కొనుక్కుంటా, గూగుల్ పే చేస్తే గారెలు కొనుక్కుంటా.
స్కాన్ చేసి ధర్మం చేయండి అయ్యా. ఒరా బాబు వెళ్ళమంటే నీ కాదేట్రా బాబు నన్నాడే. అన్నపూర్ణాదేవి పుట్టిన నేల మీద ఆకలితో ఉన్న వాడిని ఆదుకునే నాదుడే లేడా. ఒరే మహేష్, హ్యూమానిటీని తెలుగులో ఏంటంటారా? మానవత్వం అంటారు. అది మనుషుల్లో చచ్చిపోయిందిరా మహేష్. ఏటైందిరా? ట్రెండ్ కి తగ్గట్టు అంత చక్కగా అడుక్కుంటుంటే ఒక్కడు కూడా జాలి చూపించి ధర్మం చేయలేదు. ఎన్నెన్నో వేస్ట్ ఖర్చులు ఎడతారు. ఒక మనిషి కడుపు నింపే ఖర్చు ఎట్లేరా? సర్లేరా, అడుక్కున్న అన్ని చోట్ల దొరకదు కదా, ఎక్కడో దగ్గర దొరుకుతుందిలే. ఆ ఛాన్స్ ఎక్కడో ఎవరికే ఇవ్వడం ఎందుకురా, మనమే తీసుకుందాం. నీ సిచ్యువేషన్ గంజికి ఎక్కువ పరమాన్నం తక్కువ. ఒకటి దానం ఇస్తే కానీ నూడిల్స్ తినలేవు, ఇంకొకటి దానం చేయడానికి ఛాన్స్ తీసుకోవడం ఒకటి. ఒరే బొడతా, మన కడుపు నింపితే సంతృప్తి, పక్కోడు కడుపు నింపితే ఆత్మతృప్తి అని మా తాత చెప్పాడురా. అయితే వెళ్ళి ఆడి కడుపుని నింపిసి నీ ఆత్మ తృప్తి పరచుకో. అంటే నా ప్యాంటుకి జోబులు మాత్రమే ఉంటాయిరా, అందులో డబ్బులు ఉండవని నీకు తెలుసు కదా. ఆ కార్యం ఏదో నీ చేత్తోనే కానీరా మహేష్. పక్కోడి సొంత దానం చేయమని మీ తాత చెప్పాడా? అలా కాదురా, నాకొక్కడికే పుణ్యం వచ్చి మీరు అందరూ పాపాత్మలు అయిపోవడం నాకు ఇష్టం లేదురా. మీతో కలిసినప్పుడే మేము పాపాత్మలం అయిపోయాంలే. మరి మహేష్ పార్సెల్ తీసుకు ఇచ్చొద్దాం. ఒరే మహేష్, ఈ మధ్యన దానం శాస్త్రం అనే కాన్సెప్ట్ తో వీడియోలు తీసి యూట్యూబ్ లో పెట్టుకుని ఫేమస్ అయిపోతున్నారా. అయితే ఇప్పుడు ఏంటంటావు? మనం కూడా మన నార్మల్ ఇమేజ్ ని హెచ్డి ఇమేజ్ లోకి మారుద్దాంరా. దానం చేసే వీడియోని అప్లోడ్ చేసి సన్మానం చేయించుకుందాం. రే, దానం కుడి చేతితో చేస్తే ఎడం చేతికి తెలియకూడదు అంటారు. ఎడం సై వెనక్కెట్టుకుంటాంలే గానీ నువ్వు ముందు వీడియో తీ. కొరియాలో పుట్టాల్సినోడురా నువ్వు, దారి తప్పి భారతదేశంలో పుట్టించావు. ఒరే బొడతా, కర్ణ మహారాజు కవచకొండలు దానం చేస్తాడు, వీడియో తీ. రే, ఆ రోజుల్లో ఫోన్లు కెమెరాలు లేవు కాబట్టి తీసుకోలేదురా. అయ్యే గానీ ఉండుంటే షార్ట్లు రీళ్లు పావుతున్న కొద్దీ ద్రౌపది చీరలాగా వస్తూనే ఉంటాయి. సరే ఆడ టెంట్ లోకి వెళ్తున్నాడు, ముందే లిచ్చురా. వెయిట్ చేయి లోపల డేట్ చేస్తున్నాడు ఏటో, బయటకు వచ్చాక ఇద్దాం. A few minutes later. ఏట్రైడు ఎంతవరకు బెచ్చగాడిలో గుండి ఇప్పుడు సడన్ గా రిచ్ గాడిలో తయారాడు. అదే కదా, అట్ట నుంచి ఆడి కారు వచ్చినట్టు వచ్చాడు కదరా. ఒరే మహేష్, వీడు మనం చూసిన బెచ్చగాడేనా? కళ్ళు ఏమైనా కళ్యాణ్ జ్యువెలర్స్ లో తాకట్టు పెట్టేవిట్రా? నాకు లేని దరిద్రాన్ని కూడా ఒంటి మీద కప్పుకొని లోపలికి వెళ్ళి దేవేంద్రుడిలా బయటకు వచ్చాడేట్రా. అందుకే అంటారా, అడ్డంగా ఉండే కళ్ళతో చూసేదంతా నిజం కాదని. నాకు ముందే డౌట్ వచ్చిందిరా, సంథింగ్ ఈస్ చేపల పులుసు అని. సమథింగ్ కాదురా బుడతా, ఎవరిథింగ్ ఈస్ చేపల పులుసే. పదండి అదేటో కనుక్కుందాం. అవసరమైతే ఆ శివుడిని మూడో కన్ను నొప్పడిగానే ఈ నిజాన్ని కనుక్కోవాలి. ఒరే మహేష్, కన్ఫ్యూజన్ తెలుగులో ఏంటంటారా? అయోమయం. నాకు ఇప్పుడు అలాగే ఉందిరా. ఏమైందిరా? ఇంకేం అవ్వాలరా, ఇందాకలేమో చెప్పట్టుకొని తిరుగుతున్నాడు, ఇప్పుడేమో కాఫీ కప్పట్టుకొని కూర్చున్నాడు. అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఎంత గొవ్వ బలిసినోడివి నువ్వే. ఎప్పుడు ఇలాంటి షాపుకి రాలేదు. ఈయన్ని చూస్తుంటే నాకు గొంతు పిసికించుకోవాలనిపిస్తుందిరా. ఎందుకురా ఎప్పుడు ప్రతి ఒక్కటి మీద పడి ఏడుస్తా? కడుపు మంటరా మహేష్. నీకు లేదనా ఆడకొందనా? నాకు లేని ఆడుకుందని. ఊరుకోరా మధు, టెన్షన్ వస్తుంది కదా అని మన కళ్ళు మనమే పొడుచుకుంటాం ఏంటి? ఒరే ముందు లోపలికి వెళ్దాం పదండ్రా. ఎవర్రా మహేష్ అది? జున్ను ముక్కలాగా ఉంది. ఆగురా, ఏ గేద గీనిందో అడుగుదాం. వద్దులే, కాసేపట్లో ముఖ్యాంశాల్లో తెలిసిపోద్ది. బేబీ ఇంకెంతకాలం వెయిట్ చేయాలి? అవతల మా డాడీ తొందర పెడుతున్నారు. కూల్ బేబీ, అంతా సెట్ చేస్తాను. మీ నాన్నని ఫ్లాట్ చేయడానికి కొత్త ఫ్లాట్ తీసుకున్నాను. పొద్దున్నంతా బాబు బాబు, ఇప్పుడేమో బేబీ బేబీయా? చూడరా మహేష్, ఎప్పుడు ఇవే చెప్పి మాటలతో మాయ చేస్తున్నావు బేబీ. ఈసారి అంతా సెట్ చేసి వచ్చాను బేబీ, కావాలంటే ఈ పేపర్ చూడు. ఓ మై గాడ్, దిస్ ఈస్ బెగ్గర్ మిరాకిల్ రా. మన బతుకు ఇంతవరకు ఒక దస్తాడు A4 షీట్లు కూడా కొనుక్కోలేదు కదరా. ఆడి చూడు, ఏకంగా దస్తావేజులే సెట్ చేసాడు. ఒరే పుడతా, మీ షాప్ లో సేవల మంది ఉందా? ఉందరా. అర్జెంట్ గా పావు కేసి తెచ్చి నా నోట్లో పోసిరా. ఇంతకు మించి ఏం జరిగినా నేను చూసి తట్టుకోలేనురా. వావ్, నువ్వు సూపర్ బేబీ. మాట మీద మట్టమేసి కూర్చుంటావు. నీకు ఒక ఇంకా సర్ప్రైజ్ కూడా సెండ్ చేశాను, వాట్సాప్ చూడు. ఓ మై గాడ్, 25 lakhs మొత్తం నీ అకౌంట్ లోనే ఉన్నాయా? అవును బేబీ. ఏటి 25 లక్షలా? ఒరే మధు, 25 లక్షలంటే ఎన్ని సున్నాలు ఉంటాయిరా? ఆ పాప పావుసారి బియ్యం పట్టేంత నోరు తెరిచిందంటే మినిమం 9-10 సున్నాలు ఉంటారా పుడతా. మేం జీవితాంతం కడ్రాయిలు అమ్మినా అంత చూడలేం కదరా. అలా అంటే మేము కొట్లో ఎన్ని పొట్లాలు కట్టాలో? బెచ్చం ఎత్తుకునే లక్షాధికారి రామయ్యడు. ఒరే బుడతా, ఇందాకలు తీసిన వీడియో ఉంది కదా, ఆడి సంగతి చెప్దాం పదండ్రా.
హలో ఎస్కోజ్ మీ ఓల్డే. హూ ఆర్ యూ? వై ఆర్ యు స్టాపింగ్ మీ? ఆహా, అబ్బా ఇంగ్లీష్ పీస్ మాట్లాడుతున్నాడు మైసీడు. సూటు ప్రభావం రా, గుణపాంతం గుచ్చితే అమ్మ అని తెలుగులో అరుస్తాడు. హే, ఎవర్రా మీరంతా? నీ బాబు యాసాల దగ్గర నుంచి ఇప్పుడు బేబీ వరకు నీ భారతాన్ని చిత్రీకరించిన కలియుగ కవిత్రయం రా. నేను మొదయ్య, ఆడి ఎర్రనా ఈడు తెక్కనా. మరి నలుగురు ఉన్నారు మీరు? మా ముగ్గురం తీసింది పబ్లిష్ చేయడానికి ఒకడు ఉండాలి కదా, అది ఈడే. ఒరా బొడతా వీడియో చూపించరా. ఏంట్రా ఇందులో తప్పేట ఉంది? ఒరా బొడతా ఇందాకలు తీసిన వీడియో చూపించావు, ఫిల్మ్ ఇమోజీ వీడియో చూపించావు రాడు, అలా నవ్వుతున్నాడు. భయపడ్డానికి అందులో ఏముందిరా? ఒక అమ్మాయిని మోసం చేస్తుంది కాక ఏటుందని అంటావా? సూటు బూటు వేసుకుని సాఫ్ట్వేర్ ఎంప్లాయీలా నటించి ఎంత బిల్డప్ ఎత్తనవరా. గొర్రెతోలు కప్పుకున్న తోడేలరా మామయ్యడు. రే, ఈ లోకంలో అందరూ వేసాలు వేసేవారేరా, అందులో నాదో వేసం. ఇక్కడ అందరూ ఉత్తి మాట్లాడేవారే, ఉత్తముడు ఎవడరా? ప్రతివాడు నిల్చొని నీతులు చెప్పి పక్కెళ్ళి బూతులు మాట్లాడేవాడే. ఇక నా వేసం అంటారా? అదేమన్నా దోషమా? మీరు కూడా ఇది కావాలి అది కావాలి ఇంట్లో అడుక్కుని ఉంటారు కదరా, ఇల్లు అమ్మాయికి నిజం చెప్తారా? హెలండ్రా, ఎంతవరకు ఒప్పుకునేది ఆ కాగితాలు చూడగానే కరిగిపోయింది. ఈ ప్రపంచంలో అన్ని చచ్చిపోయినా డబ్బు మాత్రమే బతుకుంటది. అందుకే ఏ దారిలో వెళ్ళామనేది కాదు, డబ్బును మన దారికి తెచ్చుకోవడం ముఖ్యం. పోనీ మీరు నిజంగానే ఇల్లు అమ్మాయికి వీడియో చూపించారు అనుకో, బేబీ ఇంక అడుక్కోవడం మానేస్తాను, నా దగ్గర ఉన్న ఆస్తితో నిన్ను పోషిస్తాను అని అడుక్కోవడం ఆపేసి ఇంకో పనిదాన్ని చూసుకుంటాను రా. ముందు మీరెళ్ళి మీ పని చూసుకోండి రా. రే మధు, ఆడి స్పీచ్ అయిపోయిందిరా. ఒరే ఆడు మాట్లాడినాక మీకేమైనా అనిపించిందా? నిద్రపోవాలనిపించింది. నీ అబ్బా ఆడు బెచ్చం ఎత్తుకొని బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాడు రా. బ్యాంకు బ్యాలెన్స్ లట, బిల్డింగ్ లట. మనం చూడు 4 బత్తలు కూడా సొంతంగా కొనుక్కోలేం. ఎల్లి మీ నాన్న అడుగు, నాలుగు పీకి చేతిలో పెడతాడు. ఒరే ఆ బెచ్చగాడు చెప్పిన దాని ప్రకారం డీప్ గా ఆలోచిస్తే ఆ వృత్తిలో ప్రాఫిట్ డెప్త్ కనిపిస్తుందిరా. ఇప్పుడు ఏటంటావు అయితే? బెగ్గింగ్ ని తెలుగులో ఏమంటారా? అడుక్కోవడం అంటే. అవునరా మహేష్, నువ్వనుకున్నదే. పైగా పెద్దగా ఒళ్ళలిసిపోని ఉద్యోగం, ఫిజికల్ గా మెంటల్ గా ఏ స్ట్రెయిన్ ఉండదు. ఒరే 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 ఎంతకి తెగించావురా? అవునరా మహేష్, మధుగాడు చెప్పింది నిజమే. మొన్న న్యూస్ చూశాను, ముంబైలో ఒకడు ఆడు అడుక్కునే డబ్బులతో 3 ఫ్లాట్లు రెంట్కి ఇచ్చాడట. నేను ఇన్స్టాగ్రామ్ లో చూశాను, ఒక బెగ్గర్ అకౌంట్ లో ₹1,00,00,000 బ్యాలెన్స్ ఉందట. అంతెందుకురా, నిన్నే పేపర్లో వచ్చింది. బెంజ్ కారు మీద వచ్చి మరి సిగ్నల్ పాయింట్ దగ్గర అడుక్కుంటున్నాడు ఒక బిచ్చగాడు. మనం గాలికి తిరుగుతూ గమనించలేదు గానీ పెద్ద నెట్వర్క్ రా ఇది. ఒరే నీకేదో గాలి సోకింది, అర్జెంట్ గా యాపకులతో దూపం అయ్యాలి. రే నువ్వు మాతో వస్తావా రావా? రోజుకొక గుడి, రోజుకొక ట్రాఫిక్ సిగ్నల్, చుట్టుపక్కల ఊర్లలో ఏ పండగైనా వెళ్ళిపోవచ్చు. చిచ్చి నన్ను గట్ట లాక్కండి ఇందులోకి. ఒరే మహేష్, మంచిగా డబ్బులు సంపాదించుకుని ఆడలాగా మనం కూడా ఆపేద్దాం రా. వేరే పని చూసుకుందాం అప్పుడు. రే పిచ్చినా కొడుకులా మాట్లాడుతున్నా. పని చేసి డబ్బులు సంపాదించాలి గానీ ఇలాంటి పనికి మాలిన ఆలోచనలతో డబ్బులు సంపాదించకూడదు. ఇంట్లో ఎట్టే తిండి అరగట్లేదురా నీకు. ఎప్పుడు చూడు ఇలాంటి దిక్కుమాలిన ఐడియాలే వస్తాయి. అయితే ఇప్పుడు ఏంటి, నువ్వు మాతో రానంటావా? మిమ్మల్ని కూడా వెళ్ళొద్దు అంటాను. ఒరే నువ్వైతే బాన్ విత్ గోల్డెన్ స్పూన్ రా, మేము అలా కాదు కదా. అలా కాదని బెచ్చం ఎత్తుకుంటావా? బెగ్గింగ్ ఈజ్ ఎన్ ఆర్ట్ రా. రే మీ మంచిగా చెప్తున్నాను, ఇలాంటి ఆలోచనలు మానుకోండి. నేను వెళ్తున్నాను ఇంకా. వెళ్ళరా, డబ్బులు ఫుల్ గా గోబలిసినోడివి, ఎన్నైనా మాట్లాడతావు నువ్వు. ఒరే మధు, ఆడి బాన్ విత్ గోల్డెన్ స్పూన్ రా, మన బాధలేం అర్థమవుతాయిలే. రే మీ ఇద్దరికి ఓకే కదా? ప్లాన్ చెప్పు, అమలు చేసేద్దాం. అయితే ప్రాపర్టీస్ ఉండాలంటావు. మరి అంతే కదరా బల్లే, సెంటు కొట్టుకుని వెళ్తే ఎవడని సిల్లరేస్తాడా? అందుకే రేపు పొద్దున్న మాసిపోయిన మొహంతో, చిరిగిపోయిన బట్టలతో, చేతులను చెప్పుతో బెచ్చగాళ్ళ బిహేవ్ చేద్దాం, ఓకేనా? సరేరా మధు. ది బెగ్గింగ్ డే. ఏసీలు ఇంకా రాలేదు, ఫోన్ చేద్దాం. పక్కనే రింగ్ అవుతుంది. ఒరే మధు, పక్కనే ఉన్నాను కదరా, ఎందుకు కాల్ చేస్తున్నావు? యారా ముసలోడా నన్నే రా అంటున్నావు? ఒరే మధు, నేను రా బల్లిని. బల్లి నువ్వా? ఈ తెల్లగడ్డం తెల్ల జుట్టు ఎక్కడదరా? తెల్ల కలర్ వేయించుకున్నావా? లేదురా మధు, విగ్. ముసలోడు గెటప్ వేస్తే ముష్టి ఎక్కువ వేస్తారని. ముష్టి వేస్తారని నేను చెప్పిన దానికని యాడ్ చేసుకుని వచ్చావా? క్రియేటివిటీ రా. సరేలే, ఆ బుడతడు ఎక్కడ? అటుపక్క ఉన్నది ఎవడనుకున్నావు? బుడతడే. కళ్ళు లేని గుడ్డోడ్లా జీవించేస్తున్నాడు. వీడు మన బుడతడా? గాంధారిలాగా ఎంత ఘోరమైన ఐడియాలో వచ్చిందిరా నీకు? నువ్వే అన్నావు కదరా ప్రాపర్టీస్ ఉంటే పళ్ళు నిండిపోద్దని. వారిని కూలింగ్ గ్లాసులు పెట్టుకుని భలే ఫుల్ చేస్తున్నారా జనాల్ని. రే ఇప్పుడే చెప్తున్నాను, ఎవడ బొచ్చులో చిల్లర ఆడిదే తర్వాత మళ్ళీ షేరింగ్ లో కేరింగ్ లో అంటావు. ఎంతకు తెగించవరా బుడతా? ఒరే ముందెళ్ళి కూర్చుందాం పదండ్రా. పదండి అలా అక్కడికి వెళ్ళి కూర్చున్నాం. అన్నా అక్కడ చూడన్నా, ఎవరు కొత్త వాళ్ళు వచ్చారు. ఎరా ఈ గుడి కొత్త? అవునన్నా. ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు, చెప్పిన దగ్గర కూర్చోవాలి.
నువ్వెవరన్నా? ఏరియా బెగ్గర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రా. అవునా అన్న? అంటే మేము ముగ్గురం ఫ్రెండ్స్ ఒకే దగ్గర కూర్చొని అడుక్కుందామని. అలా ఏంటి అవ్వదు కానీ ఇదిగో ముసలోడా నువ్వు ఇక్కడ కూర్చో. రే గుడ్డుడా నువ్వు అక్కడికెళ్ళు, నువ్వు ఇక్కడ కూర్చోరా. అన్నా వాళ్ళకి మంచి స్పాట్లు ఇచ్చి నాకేటన్నా ఇలాగిచ్చా. వాళ్ళిద్దరూ న్యాచురల్ గా ఉన్నారా, నువ్వు వాళ్ళకి కనపడతలే. నిన్న వాళ్ళ పక్కన కూర్చోబెడితే వాళ్ళకి రావాల్సిన చిల్లర కూడా రాదు పాపం. పని చేయండి లోపల అభిషేకం అయిపోయినట్టుంది, జనాలు వస్తుంటారు. ఒరే జనాలు వస్తున్నట్టున్నారు. జీవితంలో ఫస్ట్ టైం జీతం తీసుకోబోతున్నాం, జీవించేయండి. ధర్మం చేయండి అయ్యా. బాబు బాబు ముసలివాణ్ణి బాబు. ధర్మం చేయండి బాబు. మీ నాన్న లాంటి వాడిని బాబు, మీ తాత లాంటి వాడిని బాబు. మిమిక్రియా? అవునరా మధు. ఒరే బల్లే, నైట్ బెచ్చగాడ సినిమా చూస్తావు కదా, అర్థం ముందు ప్రాక్టీస్ కూడా చేసుకున్నాను రా. బ్లడీ బెగ్గర్. నేను చూడరా పాట అందుకున్న పల్లెం ఎలా నింపుకుంటానా. 100 దేవుళ్ళే కలిసొచ్చినా అమ్మా నీలా నన్ను చూడలేరమ్మా. కోట్ల సంపదే నాని నెత్తినా నీలా నేనే నాని నెత్తినా. ఒరే మధు, సాంగ్ అంటే బెచ్చం ఎత్తుకునే సాంగ్ పాడాలరా. బెచ్చగాడి సినిమాలో పాట పాడకూడదు. నీ బెచ్చం నువ్వు ఎత్తుకోరా. అయ్యా పుణ్యం తెచ్చుకునే అవకాశం మెట్ల మీద మీకోసం ఎదురు చూస్తుంది అయ్యా. ధర్మం చేయండి అయ్యా. చలికి దుప్పట్లు కావాలి, కళాకారులకి చప్పట్లు కావాలి, కానీ మాలాడి బెచ్చగాళ్ళకి గాంధీతాత నోట్లే కావాలయ్యా. ధర్మం చేయండి అయ్యా, లోన్ లాగేస్తుంది. ఏంట్రా మధు, నువ్వు గొంతు చించుకొని ఎంత గట్టిగా అడిగినా ఏవడ ఏం వేయట్లేదు. అదే కదా, ఈ బుడతగాడు అసలు మాట్లాడట్లేదు. ఈడికి ఎలాగేస్తున్నారా? ఓడి అమ్మ, ఈడి గాంధారి పాత్రలో కిమిడిపోయారా. గాంధీ తాత ఈడిపల్లెల్లోనే ఉన్నాడు. బుడతడు కొట్లోని బిజినెస్ మ్యానే, ఎక్కడా బిజినెస్ మ్యానేరా. ఒరే దేనికన్నా ఫేస్ వాల్యూ ఉండాలిరా బల్లి. గొర్రెలన్నీ కషాయ వండి నమ్ముతారా. ఒరే మధు, నా కస్టమర్స్ ఏమైనా అన్నావంటే బాగోదు. ఒరే మీ సొల్ల పని చూడండి. ఈడి చిల్లరతోనే జమీందార్ అయిపోయేలాగా ఉన్నాడు రా మధు. జమీందారా జాంకయ్య, సాయంత్రం సైడ్కి తీసుకెళ్లి షేరింగ్ పేరుతో నొక్కేద్దాం. సరే సరే. గుళ్ళో కూర్చోడానికి గుడి మెట్ల మీద కూర్చోడానికి చాలా డిఫరెన్స్ ఉందిరా. ఏట్రా డిఫరెన్స్? గుళ్ళో అయితే మన హుండీలో వేయాలి, గుడి బయట అయితే మన హుండీలో ఆలేస్తున్నారు. ఇంతకీ నీ కలెక్షన్ ఎంత? నాది 40 రూపాయలు రా. నీది? నాది 33 రూపాయలు. ఇలాగైతే 20 లక్షలు ఎప్పుడు అవుతాయో. రే బుడతా, ఇంకెంతసేపు లెక్కెడతావరా? 210, 11, 12, 13, 14, 15, 16, 17. నాది 217 రూపాయలు రా. 216 రూపాయలా? అంతెలా వచ్చిందిరా? ఎలా రావడం ఏంటి, కష్టపడితే వచ్చింది. నీ అబ్బా, నోరు తెరిచి అరిచిందే లేదు, చేయి చాప అడిగిందే లేదు. కష్టపడ్డాడు. ఇలాగివే వాటాలు వేసుకుందాం. పాట లేదు పాట లేదు, నా డబ్బు నాదే, నీ డబ్బు నీదే. పొద్దున్నే చెప్పాను కదా. ఐడియా నాది కదరా బుడతా. కలద్దాల ఐడియా నాది కదా. కళ్ళద్దాలు పెట్టుకొని కళ్ళు మూసుకుపోయారా నీకు మిత్రద్రోహి. నువ్వు మిత్రవిందవేట్రా? రే బుడతా, 200కే రెచ్చిపోకు. రేపు నేనేటో చూపిస్తా. రేపు నుంచి ఎవడ కలెక్షన్ ఆడిదే, ఎవడ స్పాట్ సెలక్షన్ ఆడిదే. సరే పదండి ఇంకెళ్దాం. అరే బాబు, ఎవర్రా మీరే? ఎప్పుడు చూడలేదే. మొన్న సిరియా తుఫాన్లో కొట్టుకొచ్చిన అనాథలు ఉన్నా. ఓహో అలాగా. ఒరే ఎవడ్రా ఈడు ఎలాగొన్నాడు? భోజనం పెడతాడేమోరా. ఒరే తమ్ముడు రండిరా, భోజనం పెట్టిస్తాను. పర్లేదన్నా, ఇంటికెళ్ళి తింటాం. ఒరే మధు పిలుస్తున్నాడు కదరా, వెళ్దాం. రే డబ్బులు వచ్చాయి కదా, ఇంటికెళ్ళి తినొచ్చు కదా. ఏట్రా భోజనం అంటే పప్పు సాంబార్ కాదే, బిర్యానీ పెట్టిస్తాను రా. ఒరే మధు, బిర్యానీ అట్రా, పదరా వెళ్దాం. అవునరా మధు, వెళ్దాం రా. బిర్యానీ అంట కదా. ఇప్పుడు ఇంటికెళ్ళి దొండకాయ తినడం కంటే వీడితో నిల్లా బిర్యానీ తినడమే బెస్ట్. సరే పదండ్రా అన్నా, వస్తాం అన్నా. రండి వ్యాన్ ఎక్కండి. ఆహా, అన్న దగ్గర వ్యాన్ కూడా ఉందిరా. ఒరే మధు, ఏంట్రా కూర్చున్నావు, ఇంకా బిర్యానీ పెట్టలేదా? ఆన్లైన్ లో డెలివరీ పెట్టారట, వస్తుంది చేతులు కడుక్కొని తిందుగాని. అవునరా, పొద్దున్న నుంచి చేతులు కడుక్కోలేదు, పద కడుక్కుందాం. ఒరే యదవా, నీ చేతులు ఎక్కడున్నాయి చూసుకోరా ముందు. ఏంటి వెనకాతలు ఉన్నాయి? మన కాళ్ళు చేతులు కట్టిసారా పొట్టి పొడతా. కాళ్ళు చేతులు కడితే బిర్యానీ ఎలా తింటాం రా? ఒరే బుడతా, మనల్ని కిడ్నాప్ చేశారా? కిడ్నాపా? కిడ్నాప్ అని కప్పలా నోరు తెరుస్తావేట్రా? చెప్పలో వచ్చిన చిల్లరతో హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోదు. అవునరా. ఒరే బల్లి, నువ్వు నోర్మి. ఒరే మధు, బిర్యానీ అట్రా అని అరిచావు. నీ వల్లేరా. మా అమ్మ మాత్రం వండగలిగే దొండకాయ కూర నీ బొక్కలో బిర్యానీతో పోల్చాను. కట్లెప్పుగానే మొదట నిన్నే కాటేస్తాను రా బల్లి.
మన కట్టులు తీస్తారంటావా? ఒరే నేను చిన్నపిల్లడిలాగా ఉంటాను కదా, నన్ను వదిలేస్తారంటావా? చిన్నపిల్లల్లా ఉన్నవాడు ఫస్ట్ నిన్నే అమ్మేస్తారు, నన్ను బలిగాని వదిలేస్తారు. ఒరే మధు, ఒరే ఎవరో వస్తున్నారా? యారా బిర్యానీ బాగుందా? అన్నా ఎవరన్నా నువ్వు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చి కట్టిసా? నా సంగతి తర్వాత చెప్తానులే గాని ముందు మీ సంగతి చెప్పండి రా. నిజంగా మీరు అనాథలేనా లేక అమ్మ బాబులు ఉన్నారా? ఒరే అమ్మా బాబులు ఉన్నారని చెప్తే ఫోన్ చేసి డబ్బులు అడుగుతారు. అనాథలు అని చెప్దాం, వాళ్ళకి వచ్చేది ఏటి ఉండదు కాబట్టి వదిలేస్తారు. సరేరా. ఎవరు లేరన్నా, సిరియా నుంచి సిల్లర అడుక్కోవడానికి వచ్చిన అనాథ పిల్లలు అన్నా. మా అందరికి అమ్మ నాన్నలే ఉండుంటే ఇలా గుళ్ళు మీద పడి బెచ్చం ఎందుకు ఎత్తుకోండా అన్నా? మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయంటే బ్యాగింగ్ బిజినెస్ బానే అవుతుందిరా. బానే వెనకేసి ఉంటారు. అబ్బే అదేటి లేదన్నా, ఆ ఫోన్లు కొంచెం ఇలాగ ఇవ్వనా? యారా ఎవరికి కాల్ చేస్తారు? పోలీసులకా? మీకు అమ్మ బాబులు ఉండుంటే మీతో డీల్ డిస్కస్ చేసుకుని వేరే డిస్ట్రిక్ట్ అడుక్కోవడానికి పంపిద్దాం అనుకున్నాను. ఎలాగో అమ్మ బాబులు లేరు అంటున్నారు కదరా, మీ కిడ్నీలు కళ్ళు కేక్ ముక్కల్లా కట్ చేసి మళ్ళీ మీ సిరియాకి పంపించేస్తాను రా. ఏటంటారు? ఏటన్నా ఏటంటున్నా? మీకు తెలియంది ఏటుందిరా తమ్ముడే, వెనకాల ఎవడో అడగడానికి లేడనుకో ఇలాంటివన్నీ చాలా ఈజీ మాకు. ఒక 10 నిమిషాల్లో మా వాడు మత్తు మంది సూది పట్టుకుని వస్తాడు. మమ్మల్ని వదిలి అన్నా. దోమ కరిసినట్టు కూడా ఉండదురా, అంత బాగా పొడుస్తాడు. మిమ్మల్ని వదిలేస్తే 30 లక్షలు పోద్దురా నాకు. కళ్ళు కొడైకెనాల్కి, కిడ్నీలు కోయంబత్తూరుకి. అన్నా వద్దన్నా, మమ్మల్ని వదిలే అన్నా ప్లీజ్ అన్నా. అన్నా అన్నా వెళ్ళిపోతున్నావేటన్నా? అన్నా ఏట్రా ఎలా అయింది? నీ వల్లేరా. నేనేం చేశాను రా బల్లి? ఈ బ్యాగింగ్ ఐడియా నీదే కదా. నాతో పాటు మీరు హాస్పిటలేదేట్రా? ఒరే మీ ఇద్దరు ముందు గోల ఆపండి. ఎక్కడి నుంచి ముందు ఎలా బయటపడాలో ఆలోచించండి. ఇంకెలా బయటపడతాంరా? నా కళ్ళతో నేను ఎప్పుడు కొడైకెనాల్ చూడలేదు. నా కళ్ళు ఎట్టుకొని ఇంకెవడో చూస్తాడట కొడైకెనాల్ని. నీ చేత్తో మేకి దొరికితే ఇవరా కళ్ళు పొడుచుకుంటానా? ఒరే మధు నువ్వు ముందు గోల ఆపి నేను చెప్పింది విను. ఇంకేటి చెప్తావురా బొడతా? అసలు కిడ్నీలు ఎందుకు వర్క్ అవుతాయి కూడా తెలియదు నాకు. అవి కూడా తీసి ఇచ్చేస్తారట. ఒరే కోతి పక్కోడు చెప్పింది వినవేట్రా నువ్వు? ఆడు మీ ఇద్దరు ఫోన్లు తీసుకున్నాడ్రా, ఆ ఫోన్ నా దగ్గరే ఉంది. నీ దగ్గర ఫోన్ ఉందా? తీ అర్జెంట్ బయట తీసి మహేష్ గడికి కాల్ చేయరా. టీ అంటే రాదు, లోపల 2 అండర్వేర్లు వేసుకున్నాను, అందు లోపల ఉంది అది. 2 కడ్డాయిర్లు ఎందుకు వేసావురా? మళ్ళీ మొన్న గొర్రెలాగా అవ్వకూడదని ముందు జాగ్రత్త. జాగ్రత్త పడితే పడ్డావు గాని నీ కడ్డాయిరే ఈ రోజు మన కళ్ళు కిడ్నీలు కాపాడుతుందిరా. ఫోన్ తీరా బొడతా. నేను తీయాలనుకుంటే ఇందాకలే తీసుకోను కదరా, నా చేతులు వెనక ఉన్నాయి, నువ్వే తీయాలి. నీ కడ్డాయిరు లోపల ఇప్పుడు నేను చేతులు ఎట్టాలా? ఇప్పుడు చేతులు లోపల పెట్టకపోతే జీవితాంతం చేతులు చేప పడుకోవాల్సిందే. ఒరే మధు తీరా. ఒరే బల్లి నీకేట్రా బానే చెప్తా, నా చేతులు అవి. మన బుడతడే కదరా, పెట్టు పర్లేదు. ఒరే బుడతా వెనకరా. ఒరే బుడతా ఓకేనా? తీరా బాబు నువ్వు. కాలంలో చేయటను, కమోడ్లో చేయటను, కానీ ఫస్ట్ టైం ఈ బుడతగా డైర్లో చేయడతాను. ఏడు తగులితే ఏటో. ఒరే దొరికిందా? బుడతా దొరికిందిరా. ఒరే అర్జెంట్ గా మహేష్ గారికి లొకేషన్ పెట్టరా. నీ అబ్బా కనబడకుండా నేనెలా పెడతాను రా? ఒరే బల్లి తిప్పినట్టు మెడ కొంచెం ఇలా తిప్పురా. అక్కడే నొక్కురా మధు, వాట్సాప్ ఓపెన్ అవుతుంది. అయిందా? అయింది కొంచెం కిందకి స్క్రోల్ చేయి. నొక్కు మహేష్ గారి చాట్ ఓపెన్ అవుతుంది. అయిందా? అయిందిరా. ఆ బటన్ వేలు కొంచెం పక్కకొచ్చి నొక్కు. నొక్కాను రా. సూపర్ రా మధు, మహేష్ గారికి లొకేషన్ వెళ్ళిపోయింది. ఒరే ఆడికి లొకేషన్ పెడితే అర్థం అవుతుంది అంటవా? వాయిస్ మెసేజ్ కూడా పెడదాం రా. ఆ పక్కన నొక్కురా మధు, మైక్ ఉంది. నొక్కాను రా, మాట్లాడండి. ఒరే మహేష్ కాపాడరా మమ్మల్ని. ఒరే స్విచ్ ఆఫ్ అయిపోతుందిరా. ఆడికి ఆ మెసేజ్ వెళ్ళిందో లేదో, మన పని అయిపోయిందిరా బల్లి. యారా మీలో మీరే మాట్లాడుకుంటున్నారు, నన్ను పిలిస్తే నేను కూడా వచ్చి మాట్లాడతాను కదా. అన్నా ప్లీజ్ అన్నా మమ్మల్ని వదిలే అన్నా. మిమ్మల్ని ఎలా వదిలేస్తాను రా? ఈడేమో గడ్డం పెట్టుకుని అడుక్కుంటున్నాడు, నువ్వేమో పాటలు పాడుతూ అడుక్కుంటున్నావు. ఈ పొట్టోడైతే గుడ్డోడ్ల కళద్దాలు పెట్టుకుని యాక్ట్ చేసి మరి అడుక్కుంటున్నాడు. మీరు ఇప్పుడే ఇలా నటిస్తుంటే నిజంగా కళ్ళు కిడ్నీలు తీసేస్తే ఇంకెంత నటిస్తారా? అన్నా వద్దన్నా మమ్మల్ని వదిలే అన్నా, నీకు దండం పెడతానన్నా. అవునా? దండం పెట్టండి రా, వదిలేస్తాను. పెట్టండి రా, వదిలేస్తాను. అవ్వట్లేదన్నా, కట్లు తీయన్నా పెడతాం. ఆ పండ్రా మీ గోల. ఒరే మామా సూదేసే టైం అయింది, నువ్వు రా. అన్నా వద్దన్నా, ఇంజెక్షన్ వద్దన్నా, మా ముగ్గురికి ఇంజెక్షన్ అంటే భయం అన్నా. ఇంజెక్షన్ వేయకుండా కళ్ళు లాగేస్తే మీకే బాధరా. అన్నా వద్దన్నా, నీ కాలు పట్టుకుంటావన్నా. పట్టుకోరా, వదిలేస్తాను. ఒరే మధు నువ్వు నోరు మూసుకొని ఒంట్లేవేట్రా? ఏదైతే చేయలేమంటావో అదే చేస్తానంటో, మనల్ని ఇంకెవర్రా కాపాడేది?
నేనున్నాను కదరా సరదాగా. సుబ్బారావు అంకుల్. రే ఎవడ్రా నువ్వు? మీ అందరినీ మడతెట్టడానికి వచ్చిన హీరోరా మా డాడీ. రే ఏ చేయండి రా. ఒరే మావా థ్యాంక్స్ రా, వచ్చి కట్లిప్రా. ఒరే మహేష్, వాళ్ళకి ఇప్పిన కట్లు వీళ్ళకి వెయ్యండి రా సరదాగా. రే మహేష్, పోలీసులకు ఫోన్ చేసి ఈ లొకేషన్ చెప్పరా సరదాగా. వాళ్ళే చూసుకుంటారు మిగతాదంతా. మీరు పదండి రా సరదాగా. ఒరే మావా థ్యాంక్స్ రా, నువ్వే గానీ లేకపోయి ఉంటే నా కళ్ళు కొడైకెనాల్లో, కిడ్నీలు కోయంబత్తూరులో ఉండేవరా. అంకుల్ మీకు కూడా థ్యాంక్స్ అంకుల్, ఫైట్ మాత్రం సూపర్ చేశారు. అరే అసలు మీరు ఏం చేశారో మీకు అర్థం అవుతుందా? అడుక్కునేంత కష్టమే వచ్చిందిరా మీకు సరదాగా. మీ ఇంట్లో వాళ్ళు మీకు 3 పూట్ల తిండి పెట్టట్లేదా? లేదా వేసుకోవడానికి బట్టలు లేవా? ఉండడానికి ఇల్లు లేదా? నాతో పాటు మీ అమ్మ నాన్నల్ని కూడా తీసుకొచ్చి వాళ్ళకి మీరు ఈ పరిస్థితిలో కనిపిస్తే వాళ్ళు తట్టుకోగలరేంట్రా? తట్టుకొని నిలబడగలరా? ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ కొడుకుల్ని ఈ పరిస్థితిలో చూడాలనుకోర్రా సరదాగా. కావాలంటే వాళ్ళు ఈ పరిస్థితులలోకి వచ్చి మీకు తిండి పెడతారే గాని వాళ్ళు మాత్రం మిమ్మల్ని ఈ పరిస్థితిలో ఎప్పుడు చూడాలనుకోర్రా. అరే మహేష్, నువ్వు ఒక పద్ధతిని నమ్మి వీళ్ళతో వెళ్ళలేదు, సరే అది బానే ఉంది. కానీ వీళ్ళు ఇలా వెళ్తా అన్నప్పుడు నువ్వు వీళ్ళను 4 తగిలించి బుద్ధి చెప్పలేదు చూడు, అక్కడ బాధగా ఉందిరా సరదాగా. ఇంకోసారి మీలలో ఎవ్వరికి ఇలాంటి ఆలోచన రాకూడదు సరదాగా. అర్థమైందా? అర్థమైంది అంకుల్. ఇంకింటికి పదండి సరదాగా. ఈ కాలం పిల్లలకి మంచిదారేటో చెడ్డదారేటో తెలియకుండా పోతుంది. చెడును మంచి అని నమ్ముతున్నారు, మంచిని చెడు అని నమ్ముతున్నారు. ఒక పని కష్టం అని తెలిస్తే దానికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ఎంత కష్టమైనా ప్రయత్నించి ముందడుగేద్దామని మాత్రం ఆలోచించట్లేదు. మన అందరం చూస్తున్నాం, బెట్టింగ్లని ట్రేడింగ్లని ఎంతమంది జీవితాలు పోతున్నాయో. యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చూస్తూ కామెంట్ పెడితే డబ్బులు ఇస్తారనో, ఫాలో కొడితే గివేవే ఇస్తారనో, ఇలా ఏదైతే సులువుగా ఉందో దానివైపే చూస్తున్నారు తప్ప కొంచెం కష్టపడడానికి కూడా ఇష్టపడట్లేదు. కష్టపడి సాధించిన దాంట్లో వచ్చే కిక్కు ఎవడో మన కోసం ఏదో చేస్తేనో ఏదో ఇస్తేనో రాదు బ్రదర్. ఇట్లు మీ సాయి కిరణ్ అండలూరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.